చుమయా చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమైనను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నీ నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నీ నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే ఊహలలో నా ఊసులలో నా త్యాగభాసమైనవే శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోలిన నిలసాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరుమై ప్రవహించుమయా చీకటిలో
సాక్షిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. సువార్తె శ్వాసగా జీవించే ఓ మగువా, సువార్తె శ్వాసగా జీవించే ఓ మగువా, ఆ దేవుని సైన్యము నీవేగా. వాక్యమనే దీపముతో ప్రకాశించు ఓ అతివా, సంఘానికి మూలకంబం నీవేగా. క్రీస్తు విరుష్టిని నెరవేర్చి ఆధ్యాత్మిక వీరనారివై ఈ లోక పురణ రంగంలో కదలాలిగా. శత్రువు గుండెను చీల్చేసి పదునైన బాణాడివై ఆ దేవుని పదిలో చేరాలిగా. మహిళా మేలుకో మేలుకో, క్రీస్తుకు సాక్షిగా ముందుకు సాగిపో సాగిపో. సువార్తె శ్వాసగా జీవించే ఓ మగువా, సమ్మానికి మూల సంఘం నీవేగా. క్షయమగు ఈ జీవితంలో అద్భుతాలు సృష్టించిన స్త్రీలు ఎందరో, అక్షయుడే తోడుండగా అలు పెరగక ముందుకు సాగి భయము ఏలలో. ధరణిని చుట్టి వచ్చిన వనితలు లేరా, ధరణిలో ప్రభుకై కరిగిన సమిదలు లేరా. దీన మనసు దయాలత్వము ధరించి ముందుకు సాగు, దీర్ఘశాంతుడగు యేసు తుది వరకు తోడుండగా. సువార్తె శ్వాసగా జీవించే ఓ మగువా, సంఘానికి మూల సంభం నీవేగా. హృదయములో ఖడ్గాన్ని బ్రతుకంతా భరించెను తల్లి మరియా. హృదయమునే తెరచి ప్రభుని మనసారా సేవించెను ఆలుదియా. పరిచర్యకు మరుగైలెత్తిన నీవే నీవే, ప్రభు పనిలో నడుము కట్టిన దొర్కా నీవే. ఇంటినే ఆలయంగా మార్చెను మార్కు తల్లి, ఇంతలకు ఆదర్శంగా నిలుచును నా తోడుగా. సువార్తె శ్వాసగా జీవించే ఓ మగువా, సంఘానికి మూల స్తంభం నీవేగా. క్రీస్తు విరుష్టిని నెరవేర్చి ఆధ్యాత్మిక వీరనారివై ఈ లోక పురణ రంగంలో కదలాలిగా. శత్రువు గుండెను చీల్చేసి పదునైన బాణానివై ఆ దేవుని అంబుల పొదిలో చేరాలిగా. మహిళా మేలుకో మేలుకో, క్రీస్తుకు సాక్షిగా ముందుకు
సైన్యము నీవేగా. మంచిది. ఈ సమయంలో మడమనూరు సేవకుడు యెషయా గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. అక్కడే ఉండి చేసేయ్యా. అయ్యమ్మా అక్కడేమ్మా. దాసుడు నిలబెట్టిన నీ సేవలో వారిని అమూల్యమైన సత్య మాటలు ఇచ్చిన విధానం బట్టి వదనాలు ప్రభా. పరిచయాలు భేదంగా ఉండాలి ప్రభా. మీరు మాకు నిర్మించిన విధానం బట్టి కూడా నీకు వందముల స్తోత్రాలు. ఈ గుడి సమర్థ మరియు దైశ్యమని ప్రాగుప్పుడైన దేవ మధ్యాహ్న సమయంలో ప్రభా మొదటి వత్వంలో నైనా నీ దాసుడు నిలబెట్టుకొని ప్రభా వాక్య భాగం శిలుసారి మరిపోసుకొని బోరగమాత్రం వాడుకొని నీ మెల్లసంతో మీరే మాట్లాడి మహిమ తీసుకుని ప్రార్థన అవసరం కూడా ఆయన ఆత్మలు సహాయం దయచేయండి. ఆత్మ దయచేయండి. చెవిని గ్రహించి వదం దయచేయమని నీకే అంతా ప్రారంభించుకోమని ఏస్తున్నామని ప్రార్థించి అడిగి ఉన్నావు తండ్రి. ఆమెన్. 11వ అధ్యాయం 11వ వచనం ఒక భాగాన్ని చదవండి. క్షమించండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. మార్కు 13:13 చదవమ్మా. వినండి కొంచెం జాగ్రత్తగా. ఏంటంట? ఎప్పటిదాకా అంటమ్మా? అంతము వరకు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. చాలు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ 2 వాక్యాలు అసలైన వాక్యాల్లోనికి మనం వెళ్ళకముందు ఈ మాటను చదవటంలో ఇది మీకు ఏమర్థమైంది మీరు చెప్పాలి. అంతము వరకు చెప్పండి. ఎప్పుడు దాకా? మధ్యాహ్నం భోజనం దాకేనా? ఏమీ స్తోత్రం. మధ్యాహ్నం భోజనం అయిపోయి నిండా వందనాలు చెప్పేశారు చాలామంది. ఇప్పుడు మనం అంతవరకు సహిస్తుంటే మనకేమొస్తుందంట? రక్షణ ఎన్ని రకాలు? రక్షణ ఎన్ని రకాలు? ఇది వాక్య భాగం కాదు, చాలా త్వరగా మనం వెళ్ళిపోదాం. రక్షణ ఎన్ని రకాలు? మంచిది. నాకు తెలిసి 3 రకాలు. ఒకటి, మనం రక్షించబడినాం యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ రక్తధారలను బట్టి, పాపక్షమాపణ కదండి. రెండవది పౌలు గారు అంటారు, దినదినము రక్షించబడుతూ ఉన్నాం. మూడవది, ఇక రక్షణతో పని లేదు. కారణం ఏంటంటే ఇక ఆయనతో పాటు నిత్యత్వంలోనికి మనం వెళ్తాం గనక. అంతవరకు సహించిన వాడే రక్షించబడను. అలాంటి వాడు ధన్యుడు. కాబట్టి మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళని గురించి మరి పరిచయలో కూడా ఆ రీతిగా అర్ధాంతరంగా వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయేమో. కనుక వెళ్ళిపోయిన వారి గురించి మనం కాదు, కానీ ఉండబడిన మనం ప్రోత్సాహకరంగా మనం నేర్చుకోవాల్సిన, గుర్తించుకోవాల్సిన మాట ఏంటంటే, ఇప్పుడు మనం అంతవరకు ఓపిక పెట్టాం. ఉదయం 2 వర్తమానాలు, తిరిగి మరో వర్తమానం. ఈ కార్యక్రమాలన్నిటికీ మీరు ఓపికతో అంతవరకు ఉన్నారు కాబట్టి దేవుడు మీకు సంపూర్ణ రక్షణ అనుగ్రహించును గాక. చాలా సంతోషం. ఉదయం మనం కొన్ని మాటలు మనకి జ్ఞాపకం చేసుకున్నాం కదా. పరిచారకుడిగా లేకపోతే సేవకుడిగా ఉండవలసినటువంటి 3 విషయాలు. ఒకటి అర్హత, రెండవది బాధ్యత, మూడవది సాక్ష్యం. ఇది 3 విషయాలు. ఇందులో మొట్టమొదటి మాటను గురించి మాత్రమే మనం విన్నాం. అర్హత, బాధ్యత, సాక్ష్యం, ఈ 3 మొట్టమొదటి మాట మాత్రమే మనం విన్నాం. అది ఒక సేవకునికి లేకపోతే ఒక పరిచారకునికి ఉండవలసినటువంటి అర్హతలేంటో మనం నేర్చుకున్నాం. ఆ అర్హతలో మొట్టమొదటిగా మనం
ఆత్మీయ ఎదుగుదల కలిగి ఉండాలి. అంతేనా? మొట్టమొదటి మాట. రెండవ మాట, ఏం కలిగి ఉండాలి? మనం జ్ఞానం కలిగి ఉండాలని మనం నేర్చుకున్నాం. జ్ఞానయుక్తంగా ఎలాగ ప్రవర్తించాలో, సాతాను క్రియలను ఏ రీతిగా జ్ఞానయుక్తంగా మనం జాగ్రత్త పడి వారి బారిన పడకుండా మనల్ని మనం ఏ రీతిగా కాపాడుకుంటూ మనకు అప్పగించబడిన పరిచయాన్ని కాపాడుకోవాలో అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇక మూడవది మంచి పేరు లేదా మంచి సాక్ష్యం. కనుక అది గనక లేకపోతే మనం చేసిందంతా వేస్ట్ కదండి. మీరు తీయకుండా ఈ మాట చెప్పచ్చు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట ఉంది. సుగంధ తైలము కంటే మంచి పేరు కోరదగినది. అంతేనండి? కోరదగినదేనా? ఇంకేమైనా ఉందంటారా? మనం కోరుకోదగినటువంటిది ఏంటంటే మంచి సాక్ష్యం, మంచి పేరు. అది ఒక పరిచారకునికి, సేవకునికి ఉండవలసినటువంటి అర్హతలలో 3వ మెట్టుగా మనం నేర్చుకున్నాం. ఇక 4వది ఏం కలిగి ఉండాలంటే నైతిక విలువలు. ఆ నైతిక విలువలు ఏంటో చాలా క్లుప్తంగా మనం నేర్చుకున్నాం కదా. ఏ భాగంలో ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం? నైతిక విలువలు మనం కలిగి ఉండాల్సింది. ఎవరు ఎవరికి ఎన్ని పత్రికలు రాశాడు? నేను అప్పుడప్పుడు క్విజ్ మాస్టర్గా నన్ను పెడుతుంటారు చాలా మరి నెల్లూరు ప్రాంతంలో. ఎందుకనంటే కొంచెం కఠినమైనటువంటి ప్రశ్నలు బైబిల్లో ఏరుకొని నేను అందజేస్తుంటానని నాకు పెడుతుంటారు కదా. ఎవరు ఎవరికి ఏ పత్రికలో, ఎన్నో పత్రికలో నైతిక విలువలను గురించి తెలియచెప్పారు. ఎన్ని ప్రశ్నలు వచ్చినాయి కదా. ఎవరు రాశారు? ఎవరికి రాశారు? ఎవరు రాశారు? పౌలు తిమోతిని ఏమని సంబోధిస్తాడంటే, నా ప్రియమైన పిల్లయగు కుమారుడా తిమోతి. అంతేనా? ఆ మాట ఉందా? చూడండి ఒకసారి. తిమోతి పత్రిక, మొదటి పత్రికలో పౌలు గారు తిమోతిని ఉద్దేశించి ఏ రకమైన ఏంటంట? నిజమైన కుమారుడు. నా కుమారుడా. ఒక దగ్గర ఏమంటాడు? నిజమైన కుమారుడా. తిమోతి పౌలుకి ఏ రకమైన కుమారుడు? అసలు పౌలుకి పెళ్ళయిందా? పెళ్ళయిందా లేదా? కాదు, పెళ్ళయిందా లేదా? ఇప్పుడు ప్రశ్న అది. స్తోత్రం. మిమ్మల్ని ఎవరిని ప్రశ్నించడం కాదు, వాస్తవంగా నాకు ఏ విషయాలు తెలియదు, మీ దగ్గర నుంచి నేర్చుకోవడమే అని ముందే చెప్పాను నేను. పౌలు గారు ఏమంటారంటే, మీరు నావలే పెళ్ళి కాకుండా పద్ధతిగా ఉంటే మేలు. అంటే ఇప్పుడు ఆయనకి పెళ్ళి, అది పరిస్థితి. డౌట్ పడక్కర్ని అక్కర్లేదు. పౌలు గారికి పెళ్ళి, మరి పేతురికి పిల్లలు ఉన్నారా? కూతురు కూడా ఉంది ఆయనకి. ప్రభు చిత్తమైతే ఈ రకమైన డిస్కషన్స్, అనేక ప్రశ్నలు మీ ముందు పెట్టి వాటికి తగిన జవాబులు కూడా మనం నేర్చుకోబోతున్నాం. నేను అన్నగారికి చాలా సంవత్సరాల క్రితం నేను ఈ మాట చెప్పాను. సేవకులకి ఇలాగ సేవకుల సదస్సు మాత్రమే కాకుండా సేవకులకి ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా. అంటే ట్రైనింగ్ అంటే బైబిల్ థియలాజికల్ కాలేజ్కి వెళ్ళి ట్రైనింగ్ అని కాదు, మనం ఒకరినొకళ్ళు తెలుసుకునే ట్రైనింగ్ అంతే. పౌలు ఏ వారసత్వం కలిగిన వాడు? వాక్యం ఇది కాదు. నాకు అర్ధగంట ఇచ్చారు అన్నగారు, అర్ధగంట లోపల అన్నీ ముగించుకుని ఏర్పాటు చేస్తాను, మీరు కంగారు పడక్కర్లేదు. పౌలు ఏ వారసత్వపు హక్కు కలిగిన వాడు? చెప్పండి, చెప్పాలి. నేను ఇంటర్మీడియట్ బాటనీ కెమిస్ట్రీ లెసన్స్ చెప్పిన తర్వాత వాడు అడిగే ప్రశ్నలు ఇలా ఉంటాయి. నిజమేనా? బాగా ఆలోచించారా? తప్పున్నట్టుందేమో అనగానే చెప్పేది కూడా తప్పు అయిపోద్ది. అదే మంచిది. పౌలు వాస్తవంగా వారు అన్నట్టుగా రోమా వారసత్వపు హక్కు కలిగిన వాడు. ఎలాగా? ఒక ఆయన అంటాడు కదా, నేను రోమా వారసత్వపు హక్కుని కొనుక్కున్నా, మరి నువ్వు ఎలా ఈ రోమా పట్టణానికి వారసుడివి అంటాడు. ఎలాగా? ఇప్పుడు డానీ తెలుసా మీ అందరికీ? ఎవరు అబ్బాయి?
నరసింహన్న గారి కుమారుడు. డానికి పుట్టిన పిల్లలు ఎవరి వారసత్వపు హక్కులు ఇప్పుడు ప్రస్తుతం? ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులుగా పిలుచుకోవచ్చు? ఇండియా దేశస్థులు, కానీ వాళ్ళ వారసత్వపు హక్కు ఎక్కడుంది? లండన్లో ఉంది. ఎందుకని? అక్కడ వాళ్ళు పుట్టారు కాబట్టి. ఈయన గారు కూడా అంతే. పౌలు గారు రోమాలో పుట్టారు కాబట్టి ఆయనకు ఆ వారసత్వపు హక్కు వచ్చేసింది. ఇవి చిన్న చిన్నవే, పెద్ద పెద్దవి ఏం కాదు, మనకు కన్ఫ్యూషన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటివి బోలెడన్ని ఉన్నాయి. ఏముంది అండి ప్రసంగించడానికి మత్తయి, మార్కు, లోకా, యోహాను అంత తప్ప ఏమున్నాయని అనుకుంటాం. అన్నగారు కూడా అదేనింది కదా, చాలా ఉన్నాయి. అందుకని జీ జాన్ గారు మీకు ఎంతమంది తెలుసు, రేడియో మినిస్ట్రీలో ఫస్ట్ ఆయన రాసిన పాట వేద పుస్తకమా వేద పుస్తకం అని రాసినటువంటి జీ జాన్ గారు, ఆయన చెప్తున్నటువంటి మాట బైబిల్ గురించి ఒక చక్కటి మాట అంటాడు. ఇది సంపదలకు గని. గూడూరులో ఒకే గని ఉంది నాకు తెలిసి. ఏం గని? పొరపాటుగా మీరు లోతుకెళ్ళి తెవితే ఏమన్నా కాలసవర బంగారం ఏమైనా దొరుకుతుంది, ఒక గ్రామం ఏమన్నా పొరపాటుగా మీరు పోతే పైకి రాలేరు, కానీ బంగారం దొరికేది దేవుడు ఎరుగు. అక్కడ దొరికేది అబ్బరకొంత అబ్బరే దొరికేది, అబ్బరకొంత తప్ప ఇంకేది కూడా. అదే బైబిల్లో ఏం దొరుకుతాయంట? అన్ని రకాల సంపదలకు గనిది. చూసారండి, అన్ని రకాలైనటువంటి ఎవరికి ఏది కావాలో అది మనం త్రవ్వుకునే కొంది మనకి అందుబాటులో కాగలిగిన అన్ని విషయాలు దేవుడు ఈ బైబిల్ పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోజస్ అని దైవ సేవకులు ఉండేవారు, ఇప్పుడు లేరు, చనిపోయారు. ఆయన పాడిన పాట ఈ బైబిల్ మీద ఏకంగా 22 వచనాలు పెట్టి పాడాడు ఆయన. 22 వచనాలు. అది వాడితే తెల్లారిపోద్ది. ఆయన పాడిన పాట ఏం పాట అంటే, సత్యవేద గ్రంథము చదువ చక్కని గ్రంథము, సత్యవేద గ్రంథము. పొరపాటు మీకు చప్పట్లుంటే కొట్టండి, లేకపోతే బలవంతం వద్దు. చేతులుంటేనే చప్పట్లు కొట్టండి, అదే మీకు నాకు తాళం. కొడతారా ఎవరిని? చప్పట్లు. సత్యవేద గ్రంథము చదువ చక్కని గ్రంథము, దీని చదువారే ధన్యులు. సత్యవేద గ్రంథము చదువ చక్కని గ్రంథము, వన్నెల గ్రంథము, వన్నెకెక్కిన గ్రంథము, దీని చదువు వారే ధన్యులు. సత్యవేద గ్రంథము చదువ చక్కని గ్రంథము. ఏ గ్రంథం అంట? చదువ చక్కని, చదువు వారే, ఏమిటో అన్నవి ఎక్కువైపోయినట్టు, దేవుని స్తోత్రం. చదువు వారే, అంతవరకు నిలిచిన వారే ధన్యులు, రక్షించబడతారు. దీన్ని చదివిన వారు ధన్యులు అంటే చదవని వారు చెప్పండి. ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు? ఆ ఒక్కటి అరక్కు కదా. ఎంతమంది? కొంతమంది బలి చదువుతారు బైబిల్, నాలాంటి వాళ్ళు టపీమని బైబిల్ చదివారు అనుకో, ఆయన గుర్తొచ్చేస్తాడు. యూదా ఊరేసుకొని సత్యను కపక్కన బైబిల్ తీస్తే ఆ మాటలు వస్తాయి. మళ్ళీ మూసేశాడట నా అలాంటి వాడు. మళ్ళీ ఓపెన్ చేస్తే నువ్వు కూడా వెళ్ళి అలాగూ చేయమని వచ్చిందంట. బైబిల్ అలా చదివితే అలాంటి మాటలే వస్తాయి. మోకరించి చదవడం మొదలు పెడితే వన్నెల గ్రంథము, వన్నెకెక్కిన గ్రంథము. రామ్ గోపాల్ వర్మ ఎంతమందికి తెలుసు? నేనేమనుకుని చెప్పండి పర్లా, అందరికీ తెలుసు. ఏదో ఎక్కడ ఒక మొహోడ పడుతున్నారు. ఆయన ఒక ఇంటర్వ్యూ చేస్తే ఆయన అన్న మాట ఏంటంటే, నాకు ఏ దేవుడు లేడు, నేను ఎవరిని నమ్మను, ఒకవేళ నమ్మవలసి వస్తే యేసయ్యను నమ్మతా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే ఆయనను గురించినటువంటి వ్రాయబడిన గ్రంథం ప్రపంచంలో అటువంటి గ్రంథానికి సంబంధించిన గ్రంథం ఏ గ్రంథం లేదు. అన్యుడైనటువంటి వాడు, ఏమీ తెలియనటువంటి వాడు వాడే ఆ మాట అంటే పొద్దాక చంకలో పెట్టుకొని తిరుగుతున్న మనకి ఆ బైబిల్ విలువ ఇంకెంత తెలియాలి అవునండి. మంచిది. అందులో కరిగినటువంటి సేవకుల గురించినటువంటి, పరిచారకుల గురించినటువంటి మాటలు మరి అన్నగారు కూడా చాలా అద్భుతంగా, చాలా దివ్యంగా నాకు అనిపించింది. ఒకడు కనుక 2 గంటలు పొడిగించుంటే బాగుండేదని. అటువంటి వాక్యాలు దేవుడు మన కొరకు
ఇందులో దాచి ఉంచాడు కదండి. ఒక ఆయన అంటాడు, నీ వాక్యం చదువుతుంటే నాకు ఎలా అనిపించింది తెలుసా, క్రొవ్వు మెదడు కంటే రుచి అంట. మీరు ఎప్పుడన్నా తిన్నారా? తినుంటారు. క్రొవ్వు మెదడు అది నూనెలో ఆగుతుంటే అబ్బా, ఆకలి లేని వాళ్ళకి కూడా పుట్టుకొని వచ్చేస్తుంది కదా, అంత రుచి దానినంట. అదేదది ఏదో పొడి, మిరియాల పొడి అంతేనా, అదేదో వేసి వేస్తుంటంట. ఎక్కడో ఉన్నవాడు కూడా వచ్చి ఆడు కూర్చుంటారంట. ఇంకో మాట ఉంది, జుంటి తేనె దారుల కంటే, జుంటి తేనె దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువ చాలను. జుంటి తేనె దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువ చాలను. జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే, జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే, ఆరాధించెదా. జుంటె తేనె దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువ చాలను. యేసయ్య సన్నిధిని మరువ చాలను. సమూయేలు గ్రంథంలో దావీదు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ప్రభువా నేను నా కుటుంబం ఎప్పటికీ కూడా నీ సన్నిధిలో ఉండునట్లుగా నువ్వు మమ్మల్ని దీవించు. మమ్మల్ని ఎలా దీవించాలంటే, ఏదో ఒక రకంగా 4 అంతస్తుల బిల్డింగ్, ఏదో చిన్న చిన్న ఒక ఏమంటారు BMW కారు ఒకటి చాలు, అలా అడగల ఆయన. నేను నా కుటుంబం ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో. అలాగ ఉండటానికి నువ్వు మమ్మల్ని దీవించు అంటే, దేవుని సన్నిధిలో ఉండటం కూడా దేవుడు మనకిచ్చే దీవెన. అది చాలామందికి అర్థం కావడంలే. దేవున్నా మనకి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ ప్రశస్త సమయంలో విలువ కలిగిన వాక్యాన్ని మనం చదువువారును, వినువారును, గైకుని వారును ధన్యులు. చదవదాం ప్రతిరోజు, గైకొందాం కదా. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను మనం కోల్పోకుండా ముందుకు మనం కొనసాగదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మంచిది. రెండవ సెషన్లో నాకు ఇచ్చినటువంటి సమయంలో ఓ 10 నిమిషాలు అయిపోయిందని నేను అనుకుంటున్నా. కొద్ది నిమిషాలలో కొన్ని మాటలు మనం విందాం. చూడండి, అపోస్తులుడైన పౌలు గారు అపోస్తుల కార్యం 20వ అధ్యాయం, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం అపోస్తులైన పౌలుని గురించి వ్రాయబడినటువంటి కొన్ని మాటలు అక్కడ మనం ధ్యానం చేయబోతున్నాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం వరకు. వచ్చితివి పదిహేడు 18 వచనాలు కూడమ్మా పంపి జాగ్రత్తగా వినండి. ఈ 17వ వచనం నుంచి పైన వచనాలు క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. 17వ వచనం నుంచి కీవర్డ్స్గా మధ్యాహ్న ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించాను. తమ యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లేనని ఏమంటున్నాడు ఆయన, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి చాలు. ఇక్కడ విషయం ఏంటంటే, పౌలు గారు ఆయన సువార్త ప్రయాణంలో అనేక మందిని అనేక స్థలాల్లో అనేక రీతిలో ఆయన కలుస్తూ ఆయన ఎఫెసుకు రావడానికి ప్రయత్నం చేశాడు. అనే ప్రాంతానికి రావడానికి ప్రయత్నం చేశాడు. మళ్ళీ అలా ప్రయత్నం చేసినప్పుడు రావటానికి వీలు పడకపోయేసరికి
ఆ ఎఫెసీ సంఘములో ఉండబడినటువంటి పెద్దలకి ఏదో చెప్పాలని తపన తనకు వచ్చింది పరిశుద్ధాత్మ ఆవేశం వలన. వారికి చెప్పాలని తపనుంది, వెళ్ళలేని పరిస్థితి ఉంది. అందుకని పౌలు గారు ఏం చేశారంటే ఆయన ఉండబడినటువంటి మిలేతు అనబడిన ప్రాంతంలోనే ఉండి ఎఫెసీ పట్టణములో ఆ సంఘములో ఉండబడినటువంటి పెద్దలు, సేవకులు, పరిచారకులు కదండి, ఇటువంటి వారందరినీ కూడా, వాడబడిన వారందరినీ కూడా పిలిపించాడంట. బాగా వినండి. పిలిపించి ఈయన ఏదేదో మాట్లాడటంలా, అక్కడ రాయబడిన మాట 16వ వచనం క్రింద వచనంలో ఏముందంటే కాలహరణము చేయకుండా. కాలహరణం అంటే ఏంటి? కాలాన్ని హరించాడు, టైం వేస్ట్ చేయకుండా. మీరు గమనించాలి, పౌలు ప్రతి సెకండ్ను కూడా ఎంత జాగ్రత్తగా వాడుతాడంటే లెక్కలేసి మరి వాడేవాడు ఆయన. క్రీస్తు కొరకు అంత పట్టుదల కలిగి, అంత ఆతురత కలిగిన వాడై పరిచర్య విషయంలో అంత సమయాన్ని చాలా రీతిలో సద్వినియోగం చేసుకునేవాడు ఆయన. అయితే సంఘ పెద్దల్ని పిలిపించి వాళ్ళతో ఈ మాట అంటున్నాడు. 18వ వచనంలో ఏమంటున్నాడంటే, వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే, నేను ఆసియాలో దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఏలాగు నడుచుకొని ఉంటేనో మీరే ఎరుగుదురు. పరిచారకుడు లేకపోతే సేవకుడికి ఉండవలసినది ఏంటంటే, నువ్వు ఏంటో నీ సంఘ విశ్వాసులు బాగా వాళ్ళకి నువ్వు అర్థమయ్యే విధానంలో ఉండాలి. ఈయన అంటున్నాడు, నేను ఆసియాలో కాలు పెట్టినప్పటి నుంచి, నేను అనుకుంటాను కాల పరిమితి నాకు సరిగ్గా గుర్తుండకపోవచ్చు, కానీ నేను అనుకుంటున్నాను ఇంచుమించు 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలు నేను మీ మధ్యలోనికి వచ్చిన తర్వాత, వచ్చినప్పటి నుంచి ఎల్లకాలము అంటే మధ్య మధ్యలో గ్యాప్ అనేది అక్కడ లేదు. వచ్చినప్పటి నుంచి తిరిగి ఇప్పుడు మీతో నేను కలుసుకునేంత వరకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎల్లకాలము మీ మధ్యలో నేను ఎలాగ నడుచుకుంటునో అది మీకు బాగా తెలుసు. ఇలా గమనించవలసిన విషయం ఏంటంటే, మనం ఆలోచన చేయాల్సిన మాట, మనం వేసే ప్రతి అడుగు, తలంచే ప్రతి తలంపు, చూస్తున్న ప్రతి చూపు, చేస్తున్న ప్రతి పని, నడుస్తున్న ప్రతి నడక దేవుడు మాత్రమే కాదు, మనం పెట్టిన సీసీ కెమెరాలు కూడా కాదు. నీకు తెలియకుండానే నిన్ను గమనిస్తున్నటువంటి వారు కోకొల్లలై ఉన్నారు. అది మీరు గుర్తించాలి, మనం గుర్తించాలి. అందుకని అంటాడు భక్తుడు, మీరు వెలుపటి వారి ఎదుట కూడా మీ సాక్ష్య జీవితాన్ని మీరు కాపాడుకోవాలి. మీరు అవతల వ్యక్తికి ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా కృపాసహితంగా మీ మాటలు కూడా ఉండాలి. మొట్టమొదటిగా మనం నేర్చుకోగలిగిన మాట ఏంటంటే, పౌలు గారు అంటున్నారు, మీ అందరి దృష్టిలో నా ప్రవర్తన ఎలాంటిదో కదండి, ఇక నేను ప్రత్యేకంగా నన్ను గురించి నేను చెప్పుకోక్కర్లే, నా గురించి మీకు అంతా తెలుసు. దీన్ని ఏమంటాం? సెల్ఫ్ బోస్టింగ్ అని అలా అందామా, లేకపోతే ఒక మోడల్ లైఫ్ని వాళ్ళ ముందు పౌలు గారు పెడుతున్నట్టుగా అలా మనం అనుకుందామా? అంతే. అంటే మీరు ఇలా ఉండాలి అని నేను చెప్పడం కాదు, నేను ఎలా ఉన్నానో అది మీరు చూసి నేర్చుకోండి. ప్రభువుల వారు ఏమంటున్నారంటే, శిష్యుల పాదాలు కడిగేటప్పుడు కడిగిన తర్వాత అంటున్నాడు ఆయన మాట, మీరును ఇలాగ చేయండి అని. చూసారండి, ఆయన చెప్పకుండా ఏది చేయడు. ఆయన అంటున్నాడు, యోహాను సువార్తలు అనుకుంటా మాట ఉంది, నీ మందిరమును గురించిన ఆశ నన్ను భక్షించుతున్నది. అంటే ఇప్పుడు మనం కూడా ఏం కలిగి ఉండాలి? మందిరమును గురించిన, పరిచయం గురించిన ఆశ మనలను భక్షించే విధంగా ఉండాలి. ఈ విధంగా పౌలు గారి జీవితంలో ఆత్మీయ స్థితిలో ఎన్ని గుణగణాలు ఉన్నాయో లెక్కించుకోబోతుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం నేర్చుకోగలిగిన ఒకటే ఒక మాట ఏంటంటే, పౌలు గారిలో కలిగినటువంటి ఆ మోడల్ లైఫ్ ప్రతి సేవకునిలో ఉండాలని ఎఫెసీ సంఘములో ఉండబడినటువంటి మరి పెద్దలను ఉద్దేశించి ఆయన చెప్పిన మాట ఈరోజు అది మనం కూడా అప్లై చేసుకోవాలి, అన్వయించుకోవాలి. అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన జీవితం కూడా అందరికీ ఒక తెరచిన పుస్తకంలాగా ఉండాలి. మన జీవితం అవతల వ్యక్తులు చూస్తున్నప్పుడు చూస్తున్న వ్యక్తులు ఎలా ఉండాలంటే, నేను కూడా ఇలా ఉండాలి అని నేర్చుకోవాలి. ఒకానొక సందర్భంలో నేను సేవకు వచ్చిన కొత్తలో ఒక పాప వచ్చింది. పాప అంటే చిన్న పాప ఏం కాదు, డిగ్రీ అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చిన అన్న మాట ఏంటంటే, నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి, చాలా ఒత్తిడిలు ఉన్నాయి,
మీకు లేవా ఒత్తిడిలు అని అడిగింది. ఎందుకు లేవు? భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి యేసు ప్రభుకి గెస్తేమనే తోటలో ఏడిస్తే ఆ చెమట రక్త బిందువుల వలె పడింది. అందరికీ ఉన్నాయి. మరి ఎప్పుడు కూడా నవ్వుతా అలాగే ఉంటుంటారు. కారణం ఏంటంటే, ఎలా మీరు నవ్వగలుగుతున్నారు? కారణం ఏంటంటే, బైబిల్లో కీర్తనలో వ్రాయబడినటువంటి వాగ్దానం ఏంటంటే, నా నోటి నిండా దేవుడు ఏం పెట్టాడు? అది సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన నోటి నిండా గనక దేవుడు నవ్వుని ఉంచగలిగితే మనం ఎప్పటికీ కూడా అవతల వ్యక్తికి చిరునవ్వును మనం కలగజేస్తాం. ఒక మాట మీరు చెప్పగలరా? 34వ కీర్తన 5వ వచనంలో ఏముందో చెప్పాలి. 34వ కీర్తన 5వ వచనంలో పని చూడండి, పర్లేదు. 34వ కీర్తన 5వ వచనం. 34వ కీర్తన 5వ వచనం ఏముంది నాన్న? చెప్పాలి. ఎక్కడో సౌండ్ వినబడుతుంది. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగిందంట? వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నటికి లజ్జింపకపోవును. ఎంత అద్భుతమైనటువంటి మాట. లజ్జ అంటే సిగ్గు, అంతే కదండి. పౌలు గారు ఎప్పటికీ కూడా దేవుని వైపే చూస్తుండేటటువంటి వాడు ఆయన. అందుకని దేవునిలో కలిగినటువంటి వెలుగు, వెలుగు దేనికి సాదృశ్యం అంటే సంతోషం. ఆ క్రీస్తు ముఖం ఆయన చూశాడు కనుకనే ఆయనలో కలిగిన వెలుగు, ఆ కలిగినటువంటి సంతోషం ఆయన ముఖంలో ఉంది. కీర్తనకారుడైనటువంటి దావీదులో కూడా అది ఉంది. అది ఎప్పటికీ కూడా మనలను సిగ్గుపరచనివ్వదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ముఖములో మనల్ని చూస్తున్నటువంటి వారికి ఏం కనబడాలి? వెలుగు కనబడాలి, కానీ వెలుగు దూత కనబడకూడదు. వెలుగు దూత అంటే వాడెవరు? దేవునికి వ్యతిరేకమైన వాడు, వేషధారి అని చెప్పుకోవచ్చు కదండి. స్టెఫన్ గారిని కొడతా ఉంటే ఎవరి తట్టు చూశాడు స్టెఫన్ గారు? ఎవరు కొడతా ఉంటే ఒళ్ళంతా హోనం అయిపోయి దెబ్బలు గారి రక్తం గారుతా ఉంటే అని అంటున్నాడు, ఆకాశం తెరవబడుటయు మనిషి కుమారుడు నిలవబడుటయు నేను చూస్తా ఉన్నా. చూస్తా ఉంటే ఆయన ముఖంలో కలిగిన చిరునవ్వులో, ఆ చిరునవ్వులో కలిగిన వెలుగుని చూస్తుండబడినటువంటి వారికి అర్థం కావడంలా, మనుషులకు అర్థం కాదు అది. ఇప్పుడు పౌలు గారి ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, మనము అనేకులకి మన ప్రవర్తన ఏంటో, మన పరిస్థితి ఏంటో ప్రతి ఒక్కరికి తెలియాలి. ఒక మాట చెప్పనా? నటించటం మొదలుపెట్టినప్పటికీ ఒకనొక సమయంలో అది ఏదో ప్రతి వ్యక్తికి అది అర్థమవుతుంది. జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకని పౌలు గారు చాలాసార్లు ఇప్పటి వరకు మనం విన్నాం, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవాలని. ప్రియులారా, మొట్టమొదటిగా మనం నేర్చుకున్న మాట ఏంటంటే మాదిరికరమైన జీవితం. మనల్ని ప్రతి ఒక్కరు చూస్తారు. మా భుజభుజ నెల్లూరు మందిరంలో దానికి ఎదురుగా ఒక ఆవిడ ఉండేది. ఆ పేరు కూడా మర్చిపోయినా, ఎందుకంటే ఇప్పుడు ఆవిడ లేదు కాబట్టి. వాళ్ళ భర్త బుచ్చిరెడ్డి. నేను సేవకు వచ్చిన కొత్తల్లో మైక్ పెట్టుకొని, నాకు అప్పుడు ఇంత దీనికంటే చిన్నది, అంత బుడ్డ మైక్ ఉండేది. నీ మైక్ పగల కొడతా, వాక్యం చెప్తాననేవాడు ఆయన. అన్న వారం రోజులకి హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. అందరూ ఈ పాస్టర్ బాగా ప్రార్థన చేసినట్టున్నాడు, వీడికి అది గుండెపోటు వచ్చిందని. నాకు తెలీదు ఆయనకి గుండెపోటు వచ్చిన సంగతి. జయభారత్ హాస్పిటల్లో దేవులు ఉన్నాడు ఆయన. 4 రోజుల తర్వాత వాళ్ళ భార్య, నా భార్యకి చెప్పిందంట, మీ ఆయన ప్రార్థన చేయమని చెప్పమ్మా అని అంటే, ఈవిడొచ్చి నాకు చెప్పారు. నేను అన్నాను ఆయన పిలిపించి, మీ ఆయన వారంలో తిరిగి లేచి వస్తాడుమ్మా అని చెప్పన్నా. నీకు వెధవ వెటకారం జాస్తి. నా మొగుడికి వయసు 16 ఏళ్ళ వయసు, 97 సంవత్సరాలు. చచ్చిపోతారని డాక్టర్ చెప్తా ఉంటే ప్రార్థన చేయమంటే లేచి వస్తాడని చెప్తున్నాం అనేది. లేదమ్మా లేచి వస్తాడు. కరెక్ట్గా వారం అయిన తర్వాత కర్ర బొట్టు పట్టుకొని నేరుగా మందిరంలోకి వచ్చాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వెంటనే మందిరంలోకి వచ్చి అంటున్నాడు ఆయన అన్న మాట ఏంటంటే, నేను ఈ మందిరాన్ని పడగొట్టాలి, మందిరంలో కలిగిన మైకును పడగొట్టాలని నేను అనుకున్నా, ఇప్పుడు ఈ మందిరానికి సహాయపడాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ కలిగిన మాదిరి జీవితం నన్ను ఆకర్షించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెలుపటి వారి ఎదుట మన సత్క్రియలు ప్రకాశింప చేయబడాలి. మందిరములో ఉండబడినటువంటి తోటి విశ్వాసులకి మన యొక్క మాదిరికరమైన జీవితం. అందుకని అంటాడు కదా, మీరు ఎలా ఉండాలి తెలుసా? మందకి మాదిరిగా ఉండాలి. మందకి మాదిరిగా. ఇదండి, నేను ఎలాగ నడుచుకుంటున్నావో మీరు ఎరుగుదురు కనుక మీరు కూడా అలాగే నడుచుకోవాలి. అంటే నేను మందకి మాదిరికరంగా నేను నడిచాను తప్ప మరొక రకంగా నేను నడవాల. అలాగ మీరు కూడా నడవాలి.
కనుక మొట్టమొదటిగా మనం నేర్చుకున్న మాట, అసలు వాస్తవంగా ఉదయం మిగిలినటువంటి 2 మాటలు నేను చెప్పాలనుకున్న బాధ్యత, మంచి సాక్ష్యం. అన్నగారు ఆల్రెడీ బాధ్యతల గురించి చెప్పారు. ఇంక నేను చెప్పే ప్రత్యేకతలు ఏమి ఉండవు కనుక మరొక అంశాన్ని తీసుకుని నేను మీ ముందుకు వస్తున్నా. మొట్టమొదటిగా పౌలు గారిలో మనం నేర్చుకున్న మాట మాదిరికరమైన జీవితం. మన సంఘానికి మనం చూపించేవారిగా ఉండాలి. రెండవది చూస్తారా, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 19వ వచనం. అపోస్తుల కార్యములోనే మనం అనేక విషయాలు మనం నేర్చుకుంటాం. అటు ఇటు మనం వెళ్ళక్కర్లేదు. కానీ యూదుల కుట్ర వలన సంభవించినను విడిచుచు వింటున్నారండి. ఫస్ట్ ఏమో మాదిరికరమైన జీవితం. ఎలాగ మీ ముందు నడిచినానో మీకు తెలుసు. ఈ మాట మనం మన సంఘ తోటి విశ్వాసులకి మనం చెప్పగలమా? అన్నా నేను ఎలాగ నడిచానో చూసావన్నా, చూడన్నా ఒక్కసారి కదండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. ఒక మాట మీకు చెప్తాను, గమనించండి. మా మేనమామ ఒక ఆయన ఉండేవారు, రెవరెండ్ జీకే బాబు. నేను ప్రార్థన చేస్తుంటే అన్నంలో ఆయన ఏం చేసేవాడంటే, ఎర్ర రంగు ఉంది కదా పెయింట్, రెడ్ పెయింట్ ప్లేట్లో పోసేసాడు. ఆయన ప్రార్థన చేసుకొని కళ్ళు తెరిసేసరికి ఆయన అన్నం అంతా రెడ్డిష్ అయిపోయింది. పట్టుకుంటే గమ్మీగా ఉంది. నాకు అర్థం కాలే ఏమైందని. తర్వాత నేనుండి మా అత్తగారిని చూసి, ఏమిటమ్మా ఇది ఇలా ఇలా ఎలా అయింది, ఇది నువ్వే కదా వంటకం పెట్టిందని అంటే, ఏమోరా నాకు అర్థం కావటం లేదండి. బాగా తాగేసి వచ్చి మా మేనమామ, నేనరా పోసింది ఆ పెయింట్ ఏంటో తెలుసా, యేసు రక్తంరా, కలుపుకొని తిను, వెటకారం చేయటం మొదలుపెట్టాడు. ఏం చేయాలి? ఏం చేయలేవు. నేను అన్నాను, ఇదే రక్తములో నువ్వు కడగబడతావని చెప్పన్నా. ఏ రక్తమునైతే నువ్వు దూషణకరంగా మాట్లాడావో అదే రక్తము నీ జీవితాన్ని కడుగుతుంది. నువ్వు నాకంటే గొప్ప సేవకుడిగా మార్చబడతావు అని ఆ రోజు చెప్తే మీరు నమ్మండి. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ అనబడినటువంటి ప్రాంతంలో చర్చ్ ఆఫ్ గాడ్ అనే సంస్థలో ఆయన చర్చి కట్టాడు. ఈ నెల 17వ తేదీ చర్చి ఓపెనింగ్. 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. అద్భుతమైన పాస్టర్, 16 సంఘాలకి సేవకుడు ఆయన. మన మధ్యలో ఓపెనింగ్ మాట్లాడడానికి వర్తమానానికి పిలిస్తే దరిదాపు పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళు వస్తారు. ఇంచుమించు 1200 మంది వస్తున్నారు అక్కడికి. వాళ్ళ మధ్యలో చెప్తాడు ఆయన లేచి నన్ను పట్టుకొని అంటున్నాడు, వీడు నా ఆత్మీయ తండ్రి అని అంటున్నాడు. నేనుండి ఆయన తట్టు చూస్తుంటే, ఏంటయ్యా చిన్నపిల్లలా ఏడుస్తున్నావంటే, ఆ రోజు యేసు రక్తాన్ని గురించి దూషించాను, ఆ రక్తమే నా బ్రతుకుని కడిగింది. ఆ రక్తమును బట్టి కడగబడిన నా బ్రతుకును బట్టి, నా బ్రతుకులో కలిగిన మార్పును బట్టి, నా బ్రతుకులో కలిగిన వినయము విధేయతను బట్టి 1200 మందిని సేవలోకి నడిపించగలిగిన కృపను దేవుడిచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హైదరాబాద్ ఉప్పల్ అసెంబ్లీస్ ఆఫ్ చర్చ్ ఆఫ్ గాడ్ పాస్టర్ రెవరెండ్ జీకే బాబు అని చెప్పిన మాట సాక్ష్యం. పిల్లరా, మందుకు మనం మాదిరిగా ఉండగలిగితే అన్నగారు అన్నట్టుగా, వారు అన్నట్టుగా అనేక మంది సేవకులు. ఉదయం నేను మిమ్మల్ని ఎందుకు నిలబడ్డామన్నానంటే, అన్న యొక్క ఆత్మీయ సంతానం, ఆ సంతానికి నాయకులుగా, జ్యేష్ఠ పుత్రులుగా ఎంతమంది సేవకులు తయారైనారో చూసి ఆనందించడానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, అన్నగారు కొంతమందిని సేవకులుగా తయారు చేశారు. ఆ సేవకులు ఏం చేయాలి? మరి కొంతమంది, దీన్ని నెట్వర్క్ సిస్టమ్ అంటారు కదండి, అలా మనం చేసుకుంటూనే వెళ్తూ ఉండాలి. అలా చేసుకుంటూ వెళ్తూ ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే మందకి మాదిరిగా ఉండాలి తప్ప మందకి ప్రభువులై ఉన్నట్టుగా మనం ప్రవర్తించకూడదు. ఇవాళ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు చర్చి అంతా చిమ్ముతా ఉన్నా నేను. ఎందుకంటే రాత్రి అంతా ప్రార్థనలో గడిపి ఉదయాన్నే కాస్త డస్ట్ పడేసరికి చిమ్ముతూ వస్తూ ఉన్నా. అంతా చిమ్మి అయిపోయిన తర్వాత టైం చూస్తే 8:30 అయిపోయింది. నేను ఇంటి దగ్గర బయలుదేరి అన్నగారికి ఫోన్ చేసరికి, అన్న 11 గంటలకు రావచ్చు అంటే, పద్ధతిగా 10:30కి ఉండాలి నువ్వు అన్నాడు. చేసేది లేక 10 గంటలకి నేను ఇంట్లో బయలుదేరా. 10:14 ఏడున్నా నేను. 14 నిమిషాలు, 35 కిలోమీటర్ల స్పీడు. పొరపాటుకు మీరు ఆ ప్రయత్నం చేయబాకండి. నా టైం అలాంటిది. స్తోత్రం. అన్న చెప్పాడు కాబట్టి అన్నకేం తెలుసండి మన కష్టాలు అని మనం అనుకుంటే సరిపోద్దా? పెద్దలకి మనం ఏం చేయాలి? లోబడాలి.
మందకు మనం మాదిరిగా మనం ఉండటం అంటే మనం లోబడగలిగిన మనసును మనం కలిగి ఉండాలి. ప్రియులారా, మొట్టమొదటిగా మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు మనం నేర్చుకున్న అపోస్తల కార్యం 20వ అధ్యాయం 19వ వచనంలో రెండో మాటని మనం నేర్చుకున్నాం. ఏ మాట అది? మరొకసారి చదవండి. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 19వ వచనం. సంభవించినను ఏంటంట? శోధన వస్తే ఆయనకి ఏమొచ్చిందంట? మరి మనకి శోధన వస్తే మనకి ఏమొస్తాయండి? కన్నీళ్ళు వస్తాయా? వేధవ సేవ ఎందుకండి మనకని బైబిల్ ఇసిరాడు కొట్టేసి వెళ్ళిపోతామా? ఈయనకి కన్నీళ్ళు వచ్చినాయంట. కన్నీళ్ళు వచ్చినప్పటికీ కూడా ఈయనేం చేశాడంట? పూర్ణమైనటువంటి వినయ భావముతో ప్రియులారా, ఎన్ని కష్టాలు వచ్చినాయి నాకు, ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్ళు. ప్రభు ఒక్కసారి 39 దెబ్బలేమో కొట్టించుకున్నాడు. నేను ఆ రీతిగా 4 సార్లు దెబ్బలు దండించుకున్నా. అవునంటారా? పడవలో వెళ్తా ఉంటే అర్ధాంతరంగా అర్ధరాత్రిలో పడవ పగిలిపోతే ఓ చిన్న ముక్కను పట్టుకొని ఒడ్డుకు చేరిన అనుభవం నాది. కళ్ళు కనబడకుండా వంట వార్పు చేసుకుంటానికి కట్టుల దగ్గరికి వెళితే పాము గరిచింది. అది నా పరిస్థితి. ఇంకో మాట చెప్పాలంటే, మరి కొన్ని దినాలలో యెరూషలేముకి నేను శిరచ్ఛేదనం చేయబట్టడానికి వెళ్తున్నా. ఇన్ని కష్టాలు నాకు వచ్చినా, ఇన్ని నష్టాలు నాకు ఎదురుపడినప్పటికీ కూడా పూర్ణమైన వినయభావం. ఎటువంటి వినయభావం అంటే సగం సగం కాదు, మనం అంతా ఆఫే. సగం వినయం. మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు అన్నగారు పిలుస్తారు, అరే బాయ్ ఆ వాటర్ గ్లాస్ తీసుకురా అన్న, వందనాలన్నా. మళ్ళీ వెంటనే అన్న అంతటితో ఊరుకోడు, అది తీసుకురా, ఇది తీసుకురా. ఏమిటండి ఎన్న, నేను తప్ప ఎవరు దొరికినట్లేదు ఆయనకి. పట్టి పీకి పాకాన్ని పెడతాను. ఉదయం ఎవరు మొహం చూశానో నేను. ఫస్ట్ ఇలాగ అందిస్తారు, రెండోసారి ఇష్టం అంటారు, మూడోసారి ఈసిరాడు కొడతారు, పొమ్మలు లేక పొగబెట్టినట్టు. ఆ వినయం టైం గడిచే కొంది ఏమైపోద్ది అంటది, సన్నగిలిపోద్ది. పౌలులో కరిగినటువంటి వినయం కన్నీళ్లలో, కష్టాలలో కూడా పూర్ణమైన వినయ భావం. ఇప్పుడు చెప్పాలి, రెండవదిగా మనలో ఎటువంటి లక్షణం కలిగి ఉండాలంటే పూర్ణమైనటువంటి వినయభావం. అందులో మనం అనుమానపడవలసిన అవసరం మనకి లేదు. అటువంటి వినయభావం కలిగి పరిచర్యని కట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక మాట మీరు చదివితే మీకు అర్థం అవుద్ది. 20వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట కనబడుతుంది చూడండి. దానికి అనుబంధమైనటువంటి మాట. మరో దేవుడు తన గమనించండి, ఎవరి సంఘం ఇది? ఎవరి సంఘం చెప్పాలి కరెక్ట్గా, స్పష్టంగా, పెద్దగా చెప్పండి. ఎవరి సంఘం ఇది? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. భుజభుజ నెల్లూరుకి అక్కడ 24 చర్చీలు ఉన్నాయి. మీరు అక్కడికి రావాలంటే ఈ మధ్యకాలంలో నది అందరికి చెప్పా, భుజభుజ నెల్లూరు అందరికి చెప్పా, 25 చర్చీలు ఉన్నా మీరు ఎక్కడన్నా దిగండి, రమేష్ పాస్టర్ చర్చి ఎక్కడో చెప్తారు. ఇక మీదట అలా కాదు, దేవుని సంఘం ఎలోహిం చర్చి అని చెప్పండి అని చెప్తాను అందరికి. ఇది ఒక సువార్త. అది రమేష్ సంఘం కాదు. అది రమేష్ ఈరోజు ఉంటాడు, రేపు ఉండకపోవచ్చు. అది దేవుని స్వరక్తం ఇచ్చబడినటువంటి సంపాదించిన సంఘం. ప్రియులారా గమనించండి, మనం సేవకులంగా, పరిచారకులంగా దేవుని సంఘం అని మనం గుర్తించి పూర్ణ వినయ భావంతో మనం పరిచర్య చేయాలి. ఒకటి, ఇది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘాన్ని కాయటానికి ఎవరంట మనకి పర్మిషన్ ఇచ్చింది? సంఘం ఎవరిది? యేసు రక్తములో కడగబడిన క్రీస్తు సంఘం. ఈ క్రీస్తు సంఘం మీద కాయటానికి మనకు అనుమతి ఇచ్చిన వాడెవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీ మట్టుకు మీరు ఎలా ఉండాలి చెప్పాలి. ఎలా ఉండాలి? ఇంగ్లీష్లో ఒక మాట కనబడుతుంది కదండి, మైండ్ ఇట్. దాన్ని తెలుగులో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి. ఎట్టబెడతాడు చేయడానికి వీల్లేదండి. ఈ సంఘం ఒకళ్ళు నేను కష్టపడి సంపాదించిన సంఘం అయినప్పటికీ కూడా, నా ద్వారా అనేక ఆత్మలు తేబడినప్పటికీ కూడా, ఈ సంఘం కూర్చబడిందంటే ఎవరిని బట్టి కూర్చబడిందంటే యేసు రక్తమును బట్టి కూర్చబడింది. మనందరం ఎవరి రక్తంలో కడగబడి కూర్చబడ్డాం? యేసు రక్తం. అయితే ఈ సంఘాన్ని కాయటానికి
ఎవరు మనకి అనుమతించారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకి మనం లెక్క చెప్పాలి. కాబట్టి ఈ సంఘాన్ని జాగ్రత్తగా కాయటంలో, కాసే విధానంలో, మనల గురించి మనం జాగ్రత్త పడే విషయంలో మనల గురించి మనం కూడా చాలా జాగ్రత్తగా, అందుకని అంటాడు నిన్ను గూర్చి, నీ బోధను గూర్చి నువ్వు జాగ్రత్తగా ఉండు అంటారు కదండి. తెలంగాణ ఈ మాట అంటా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అంటే వార్నింగ్ ఇచ్చినట్టుంటుంది ఆ మాట. మామూలుగా మనం ఏం మాట్లాడుతున్నారండి అని మనం అంటాం, వాళ్ళు అంటాం ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అంటే కొడతా నేను అన్నట్టుంటుంది ఆ మాట. నీ నోటి మాట, అందుకని కీర్తనకారులు అంటాడు నా నోటి మాట, నా హృదయ ధ్యానములు దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. అది మనలను మనం జాగ్రత్త కలిగి ఉండి మనకు అప్పగించబడిన పరిచయని కూడా జాగ్రత్తగా చూసే విధానం అది. కారణం ఏంటంటే అప్పగించినటువంటి వాడు ఒకవేళ కంటికి కనబడడానికి మనిషే ఉండొచ్చు. నరసరావన్న గారు ఈ వచ్చినటువంటి సేవకులకి ఈ బ్రాంచి మినిస్ట్రీస్ని నరసరావన్న గారు అప్పగించి ఉండవచ్చు, కానీ నరసరావన్న గారి ద్వారా ఎవరు అప్పగించారు మనకి? పరిశుద్ధాత్మ దేవుడు మనకు అప్పగించినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఈ లోక సంబంధమైనటువంటి అధికారులకే మనం అంత జాగ్రత్తగా ఉంటే పరిశుద్ధాత్మ దేవునికి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట మీరు చెప్పాలి, అపోస్తల కార్యం తీయక్కర్లేదు, 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిస్తే వచ్చే నష్టం, కష్టం ఏంటో మీ అందరికీ తెలుసు. ఏం జరిగిందండి? పరిశుద్ధాత్మ దేవుని కష్టపెడితే అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో జరిగినటువంటి కీడేంటో మీరు చెప్పాలి. ఏమైపోయినారండి? స్పాట్లో సచ్చి కూర్చున్నారు. పరిశుద్ధాత్మ దేవుని ఎదుట మనం సరైన రీతిలో సంఘాన్ని కాయకపోతే, మనల్ని మనం కాయటంలో జాగ్రత్త పడకపోతే, నేను చనిపోతారని చెప్పలేను కానీ మానసికంగా చనిపోవచ్చు. అర్థమవుతుందండి? మనకి తెలియకుండానే సంఘం డెవలప్ అయిపోతుంది. సంఘంలో ఉండబడిన విశ్వాసులు, వారి కుటుంబాలు డెవలప్ అయిపోతాయి. మనకి తెలియకుండానే మనం కుంగిపోతాం, కృషించిపోతాం, నలిగిపోతాం. అందరూ మాట అంటారు, ఏమంటారంటే ఇతను ఎంత అద్భుతంగా సంఘాన్ని కట్టాడు, ఇన్ని 100 మందిని కూర్చాడు, ఏమిటోనండి ఇతనికి తెలియకుండా ఇతనికే కుమిలిపోతున్నాడు, అర్థం కావడం లేదంట అంటారు. అందుకని పౌలు గారు అంటారు, అనేకులకి చెప్పి ఒకవేళ నేను పడిపోతానేమోనని నన్ను నేనేం చేసుకుంటున్నానంటే నలగొట్టుకొని నా శరీరాన్ని లోపరుచుకుంటున్నాను అంటున్నాడు ఆయన. అది జాగ్రత్త కలిగి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి మనం లెక్క చెప్పాలి. కాబట్టి దేవుని వాక్య విషయంలో, దేవుడు అప్పగించబడిన పరిచర్య విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. మొట్టమొదటికి ఏం కలిగి ఉండాలని నేర్చుకున్నాం? మాదిరి. చెప్పాలి, ఏం కలిగి ఉండాలి? మందకు మాదిరిలుగా ఉండాలి. నేను ఎలా నడుచుకున్నానో అవన్నీ మీకు తెలుసు. పౌలు గారు ఆ రీతిగా చక్కగా పరిచయం చేసుకుంటున్నాడు. సంఘ కాపరులంగా, సంఘ పరిచారకులంగా. ఆ మాట మన సంఘ విశ్వాసులకి మనం చెప్పగలుగుతున్నామా? ఒకవేళ కనుక సంఘ విశ్వాసులు అటు ఇటు తొలగిపోతుంటే నువ్వు మాట్లాడాలి ఈ విధంగా, ఏమిటండి ఇలా తొలగిపోతున్నారు? అలా నేను తొలగిపోయినానా? ఒకవేళ కనుక మీరు తొలగిపోతే మాట ఎవరికి వస్తుంది? మిమ్మల్ని నడిపించాలి, నాకు వస్తుంది కదా. అలాగే నేను నడిచానా అని మనం చెప్పాలి, నడిపించాలి, బలపరచాలి. అలా బలపరచాలంటే నువ్వు జాగ్రత్తగా నడవాలి. రెండవది, పూర్ణమైన వినయముతో మనం ప్రతి వ్యక్తితో మనం మెలగాలి. రెండవది, ఎలాంటి అనుభవం కలిగి ఉండాలి? పూర్ణమైన వినయంతో మనం జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. ఇది రెండవ మాట. మూడవ మాట మనం చూస్తాం, చూడండి. అపోస్తల కార్యములోనే 20వ అధ్యాయం, అపోస్తల కార్యం 20వ అధ్యాయం 20వ వచనం చూస్తారా? మూడవ మాట, మనలో కలిగి ఉండవలసిన మూడవ మాట, మరియు ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను ఇదంతయు మీకు తెలియను. ఇక్కడ 20-21 వచనాలు కనబడుతుంది. ఇందులో 3 విషయాలు మనకి కనబడుతున్నాయి. 3 విషయాలు. ఒకటి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక మాట ఉంది 20వ వచనంలో, ఏదియు దాచుకొనక. చూసారండి? ఇప్పుడు మన భారతదేశంలో ఒక సంస్కృతి ఉంది. అదేంటంటే గురువు పైన ఉంటాడు, శిష్యుడు కింద ఉంటాడు. కానీ బైబిల్లో శిష్యుడు పైన ఉంటాడు, గురువు కింద ఉంటాడు. అవునంటారా కాదంటారా?
మన పురాణాలు చెప్పబడిన మాట గురుదేవో భవ అంటుంటారు. అందుకని గురువు పైన ఉంటాడు, శిష్యుడు కింద ఉంటాడు. కానీ యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చేసరికి శిష్యుడైనటువంటి ఆయన 12 మంది శిష్యులు వాళ్ళ సీటు మీద కూర్చుంటే యేసు ప్రభు కింద కాళ్ళ దగ్గర కూర్చున్నాడండి. ఎంత అద్భుతమైనటువంటి మాట కదా. ఇక్కడ ఏంటంటే నేను ఏది దాచుకొనకుండా అనే మాటలు అర్థం ఏంటంటే, మన భారతదేశంలో కొంతమంది గురువులు ఎలాంటిదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, నేను కరాటే ఫైటర్ అనుకోండి, మీకు నేను కరాటే నేర్పిస్తా, అన్నీ నేర్పిస్తా, కొన్ని నేర్పించను. ఎందుకో తెలుసా? ఒకవేళ గనక మీరే నేర్చుకొని నా మీద మీకేదన్నా పగుంటే నన్ను కొడితే అందుకని నేనేం చేస్తానంటే అన్ని ట్రిక్స్ చెప్పరు. ఆ ప్రయోగం మీరు చేస్తే వాళ్ళకి తెలియని ప్రయోగం నేను చేసి వాళ్ళని పడగొట్టి మర్యాదగా కూర్చోబెడతా. గురువు ఎట్టుండాలని నేర్చుకోవడానికి ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్తా. గురువుగా నేను కొన్ని విషయాలు దాచుకుంటా. కానీ పౌలు అంటున్నాడు ఏదియు దాచక. చూసారండి, ఏదియు దాచక. మనం కూడా మన వ్యక్తిగత విషయాలు, ఆత్మీయ స్థితి, బైబిల్లో గుర్తినటువంటి అన్ని మర్మాలు అన్నీ అందరి విశ్వాసులకి తేట తెల్లం కావాలి. ఉదయం అన్నగారు ఒక మాట చెప్తున్నారు. పౌలు గారు వర్తమానం చెప్తా ఉంటే బెరాక మందిర విశ్వాసులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అలాగూ ఉన్నవో లేవో అని వాళ్ళు ఏం చేస్తున్నారంట, లేఖనములను పరిశోధిస్తున్నారంట. ఈ రోజుల్లో సేవకులకి కొన్ని వాక్యాలు అర్థం కాని పరిస్థితిలో ఉంటున్నాయి. ఇక విశ్వాసులకి ఏం తెలుస్తుంది? బైబిల్లో ఉండబడినటువంటి ప్రతి అంశాన్ని కూడా ముందు మనం ధ్యానం చేయాలి. వాళ్ళకి ఏది కూడా దాచకుండా అన్నీ కూడా మనం ఏం చేయాలి, బహిర్గతం చేయాలి. ఒకవేళ కనుక అలా చేస్తే నన్ను మించిపోతారేమోనండి. మా చర్చిలో ఈ ప్రశ్న వేసింది కదా, మీరు ఎలా ఉంటారు, ఎలా నవ్వగలుగుతారని. ఆ అమ్మాయి ఈరోజు ఈ పరిచయలో యవనస్తుల మధ్యలో అద్భుతంగా మాట్లాడుతుంది వర్తమానం. కొంతమంది అన్నారు, పాస్టర్ గారు మీరు ఏమనుకుపోతావు మాట చెప్పనా అని. ఏంటంటే, మీకంటే మీ అబ్బాయి, నా కొడుకు, ఆ తర్వాత ఈ అమ్మాయి ఎంత దివ్యంగా వాక్యం చెప్తున్నారండి. అసలు చెప్పుకొని వస్తే మీకంటే వాళ్ళని నిలబెట్టి మాట్లాడితేనే వినాలనిపిస్తుందని అంటున్నారు. నాకేమనాలి? ఒళ్ళు మండాయి. వీళ్ళకి నేర్పిస్తే వీళ్ళు పైకి వస్తున్నారు, నేను కిందకి వెళ్ళిపోతున్నా అని విచిత్రమైనటువంటి కల్పనా కథలు చెప్పి వాళ్ళని కూర్చోబెడదామా? అలా చేయకూడదు. ఏది దాచకుండా అన్ని బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళకి మనం తెలియచెప్పవలసిన బాధ్యత పరిచారకులుగా, సేవకులుగా మనకి ఉంది. మూడో విషయంలో మనం నేర్చుకోగలిగిన మాట ఏంటంటే ఏది దాచక. ఈ మూడో విషయంలో మొట్టమొదటి మనం నేర్చుకున్న మాట ఏది దాచకుండా వాళ్ళకి చెప్పాలి. ఇక రెండవది, అందులోనే రెండవ మాట, ఇంటింట మీకు తెలియజేయుటకు. ఏంటంటే పౌలు గారు ఎక్కడ చెప్తున్నారంట ప్రసంగం? చెప్పాలి. ఎక్కడెక్కడ? అందరూ చెప్పండి. ఎక్కడెక్కడ? ఇంటింటి సువార్త. మొన్నంట ఒక మధ్య ఒక పాస్టర్ నా దగ్గరికి వచ్చి ఆయన ఎవరినో పబ్లిక్ మీటింగ్కి స్పీకర్గా పిలవటానికి వెళ్తే ఆయన అన్నాడంట, ఎంతమంది వస్తారు, నన్ను ఏ లాడ్జీలో పెడతారు, అక్కడ నుంచి మీటింగ్కి ఏ రకమైన కారులో నాకు ఏర్పాటు చేస్తారు అంటే, ఈ సేవకుడు అన్నాడంట, మా మీటింగ్కి 500 మంది వస్తారు. రేపు 27వ తేదీ నాయుడుపేటలో ఇదే కూడిక ఉంది, బైబిల్ మిషన్ వారు పెడుతున్నారు, చర్చ్ యూనివర్సిటీ మీటింగ్స్, అక్కడికి వెళ్తున్నా నేను కూడా వాక్యం చెప్పడానికి. నన్ను పిలిచారు వాళ్ళు. నేను అడిగిన మాట ఏంటంటే వాళ్ళని, అన్న మీ ప్రయాస ప్రభువులో వ్యర్థం కాదు, ఎంతమంది వస్తున్నారనే విషయం కాదు, మీ ప్రయాసలో మీరు కలిగిన టార్గెట్ని మీరు పూర్తి చేసుకుంటానికి ప్రార్థన చేయండి అని చెప్పడం జరిగింది. ఆయన చెప్పినాడు 1000 మంది వస్తారంటని. ఈ సేవకుడు అడుగుతున్నారట ఎంతమంది వస్తున్నారని. యేసు ప్రభు ఎంతమందికి సువార్త చేశాడండి యాకోబు బావి దగ్గర? చెప్పండి. అదేమిటండి అంత పెద్ద దేవుడు ఒక్కడికి చెప్పడం ఎంత ప్రెస్టేజ్ అనుకుంటున్నారు? అదండి ఆయన ప్లాను. దేవుడు మనకి ఒకళ్ళని చూపిస్తే, ప్రభువా మరి నన్ను ఓ రకంగా చూడు స్వామి, ఒక్కడికిద్దరికి నేనేం చెప్పగలనయ్యా, నా రేంజ్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, నీకంటే ఆ రోజుల్లో ఆ ఫెసిలిటీస్ లేవు, కొండల మీద బండల మీద నువ్వు చెప్పినావు. ఇప్పుడంటే స్టేజెస్, హెడ్ లైట్స్, ఫ్లడ్ లైట్స్ కదండి, ఏమంటారు ఆ స్క్రీన్స్, అందరూ చేస్తున్నట్టుగా నేను పొద్దాక గుడిసిల్లోనేనా నా సేవ. పౌలు గారు చేసిన సేవ అఖండుడు, అద్భుతమైనటువంటి సేవా జీవితం కలిగినటువంటి వారు, పరిచర్యలో ప్రావీణ్యత కలిగినటువంటి వాడు. ఎక్కడ సేవ చేస్తున్నారంటే ఇంటింట. ప్రతి పరిచారకుడు, ప్రతి సేవకుడు ఇంటింటికి వెళ్ళి మన వ్యక్తిగత సువార్త సేవ చెయ్యాలి. అర్థమైందండి? ఒకటి, మూడవ పాయింట్లో మనం నేర్చుకునే మొట్టమొదటి మాట ఏంటంటే ఏది దాచక వాళ్ళందరికీ అన్ని విషయాలు కూడా మనం బోధించాలి. రెండవది ఏంటంటే వ్యక్తిగతంగా ఇంటింటికి వెళ్ళి మనం పరిచర్య చేయాలి.
అందులోనే 3వ మాట కనబడుతుంది, గమనించండి. అదేంటంటే దేవుని ఎదుట, అమ్మా చెప్పండి, పెద్దగా చెప్పండి, మారు మనసు పొంది. చాలమ్మా. ఈయన బోధ ఏంటంటే మారు మనసు. ఈ రోజులు ఈ బోధలు వినబడుతున్నాయండి. టచ్, అది బోధ, ఇది బోధ. ఈ టచ్ అని ఆయన మొదలుపెట్టిన ఆయన బడిపినాడు. తెలుసా మీకు? ఆయన పేరు తెలుసా? బెంగళూరుకు వచ్చాడు ఆయన, బెన్నీ హిన్. టచ్ అన్నాడు, 4వ రోజు అమెరికాలో పడిపోయి కూర్చో అన్నాడు. టచ్ అని నువ్వు కాదు అనాల్సింది. నువ్వు మాట్లాడితే వింటున్నవారు హృదయమందు నరకబడిన వారై, ఆ పని చేసేవాడు పరిశుద్ధాత్మదేవుడు. నువ్వు నేను కదా టచ్లు చెప్పాల్సిందే కదండి. ఎంతసేపటికి అమ్మా దేవుడు నాకు దర్శనంలో క్లియర్గా చూపిస్తున్నాడు. ఒక పాస్టర్ గారు నెల్లూరు వేదాయపాళెంలో నేను హాస్పిటల్లో ఉంటే నేను చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నీ కూతురు నడిచి వస్తావు, నేను చూస్తున్నానంట. ఆమె లేచి వచ్చేది, నేను మందిరంలో చేరి చూస్తా ఉన్నానంట. ఆమె చచ్చిపోయి 4 రోజులు అయింది. జరిగిన విషయం చెప్తున్నా మీకు. ఆ పిల్ల చచ్చిపోయి 4 రోజులైనా కూడా ఆ పిల్లని బయటికి ఇవ్వటం లేదు, ఎందుకంటే వీళ్ళు ఇంకా డబ్బులు కట్టలేదంట. ఈయన చెప్తున్నాడు, ఆ పిల్ల నడిచి వస్తా ఉన్నట్టుగా నేను చూస్తున్నా. అబద్ధ ప్రవచనాలు. ఈ దినాల్లో మభ్యపెట్టే మాటలు, కళ్ళబొల్లి మాటలు, ప్రజలకి నిజమైనటువంటి మాటలు చెప్పడం మానేసి కదండి ఏదేదో నాట్యాలు, ఏదేదో డ్యాన్సులు. ఇది మధ్య ఒకసారి విన్నా నేను. వినండి వినండి, ఉండండి ఉండండి, ఉల్లాసంగా ఉత్సాహంగా. అది అవసరమా? బాప్తిస్మమిచ్చి యోహాను ఏమంటాడు? మీరు మారు మనసు పొందాలి. యేసుప్రభు ఏమంటాడు? మీరు మారు మనసు పొందని ఎడల మీరు కూడా అలాగే నశింతురు. ఎలాగూ? సొదొమ గొమొర్రాకి పట్టినటువంటి ఆ గతి మారు మనసు పొందకపోతే మీకు కూడా. అబ్బా ఎంత బాగా చెప్పుకుంటున్నారు అయ్యగారండి. సొదొమ గొమొర్రా నాశనం అయిపోయిందండి, వాళ్ళందరూ పాపులు కనుక అగ్ని దిగి వచ్చేసింది, సర్వం నాశనం చేసేసింది అని మీరు అనుకుంటున్నారు, చంకలు కొట్టుకుంటున్నారు. మీరు మారు మనసుకు మీకు కూడా అదే గతి. ఈ రోజుల్లో మన సంఘానికి ఏ రకమైన వర్తమానం మనం అందిస్తున్నాం? మారు మనసును గురించినటువంటి బోధనలు మనం అందిస్తున్నామా? నిజంగా ఎవరికి వాళ్ళు సేవకులంగా? ప్రియులరా, 3వ విషయం, మొట్టమొదటిగా మాదిరికరంగా ఉండాలి. 2వది పూర్ణ వినయం కలిగిన వారమై ఉండాలి. 3వ విషయంలో 3 మాటలు మనం నేర్చుకున్నాం. అంతా ఉన్నది ఉన్నట్లుగా తేట తెల్లంగా మనం బయలుపరచాలి. అందులో మరో మాట ఏంటంటే ఇంటింటికి వెళ్ళి వ్యక్తిగత సువార్త పరిచర్య మనము చేయాలి. ఏదో పబ్లిక్ మీటింగ్స్ 100 మంది 1000 మంది పిలిస్తేనే అక్కడికి నేను వెళ్ళి వాక్యం చెప్తాను, అలా కాదు అన్నా. అదిగో అక్కకి అర్థం కాలేదన్నా, నేను ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదన్నా. ఒక ఆవిడ ఉన్నారు ఇక్కడ మూలాపేటలో, ధర్మరాజు దేవాలయం దగ్గర. ఆ పేరు శకుంతలమ్మ, వైష్ణవ బ్రాహ్మణురాలు. ఎంతసేపటికి నిద్రలేసిన మొదలుకొని ఆ నేతి కూడి తినింది అరిగిందాక పక్కన పాస్టర్ నాడి పోసుకుంటూనే ఉంటుంది ఆ మనిషి. వాడు ఉండబట్టుగా నన్ను ఫోన్ చేశాడు, అన్నా నువ్వు రా అన్న, దీన్ని తేగలేక చచ్చిపోతున్నానన్న, ఒక్కసారి వచ్చి మాట. ఆమెను కూర్చోబెట్టుకున్నా. మొట్టమొదట ఆమె లేపిన ప్రశ్న, యేసుకి వెంకటేశునికి తేడా ఏముంది? చూసారండి, యేసుకి వెంకటేశునికి ఏమి తేడా ఉంది? ఆయన యేసు, ఈయన పేరుంది. ఎంత నైపుణ్యంగా సాధారణ కొతంత్రములను మనం ఎరుగని వారమి. మనకి కేవలం బైబిలే కాదు, ఇటువంటి వాటి గురించి కూడా మనం అవగాహన పట్టు కలిగి ఉండాలి. మనం అంటాం చిచి అపవిత్రమైన పుస్తకాలు మనం ముట్టుకోకూడదని అంటారు. కాదు, వాటి కూడా మనకు అవసరం ఉంటుంది కదండి. మీకు అన్నీ అందుబాటులో ఉన్నాయి, పుస్తకాలు మీకు అక్కర్లే. యూట్యూబ్ని కనుక మీరు దిక్కుమాల రీల్స్ పక్కన పెట్టి ఇటువంటి కానీ మీరు చాట్ చేయగలిగితే, చూడగలిగితే అద్భుతమైన విషయాలు మీకు వస్తాయి. ఆమె దగ్గరికి వెళ్ళి వెంకటేశు, తిరుమలేశు, యేసు అన్నావు, బాగుంది. అసలు యేసుని గురించి నీకేం తెలుసు అని అంటే, నీకు వెంకటేశ్వరుడి గురించి ఏమి తెలుసు అనేది నా ఎలవేలిపే అతను. ఇప్పుడు నేను చరిత్ర చెప్తాను వినని. వెంకటేశ్వరుని గురించి పూర్తిగా వల్లించేసరికి ఆ రోజు నుంచి మరుసటి రోజు మడిగట్టుకోవడం మానేసి బైబిల్ పట్టుకొని తిరుగుతుంది ఆ మనిషి. మూలాపేటలో శకుంతలమ్మ సాంస్క్రిట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది ఆవిడ. ఇప్పుడు బైబిల్ సంకలు పెట్టుకొని అతా ఉంది, ఇట్ట పోతుంది. ఇట్ట కూడా కాదు, మనోళ్ళు బలిపోతారు, ఇట్ట పోతారు. సిస్టర్ ప్రైస్తలర్ సిస్టర్ ఇట్ట, అది కనబడకూడదు ఇట్ట. ఇప్పుడు ఆ మడి అంతా ఓడబెట్టుకేసి ఇట్టపోతుంది ఆమె. యవన కాలములో నరుడు కాడి మోయిట వానికి అట్టిది మోపినవాడు
ఎవరండి? యెహోవాయే. దేవుడు మనకిచ్చిన అద్భుతమైనటువంటి కాడిని మనం మోస్తూ దేవుని కొరకు పరిచర్య మనం చేయాలి. ఏమని పరిచర్య చేయాలంటే మారు మనసుని గురించి పరిచర్య చేయాలి. మారు మనసుని గురించినటువంటి పరిచర్య ప్రపంచములో ఏ గ్రంథములో కూడా వ్రాయబడాల. ఏ గ్రంథములో మీరు చదవాలి కావాలంటే పురాణాలలో, 18 పురాణాలలో, 4 వేదాలలో, ఇతిహాసాలలో. ప్రియులరా, బుద్ధుడు రాసిన పుస్తకం, ఎంత పెద్ద పుస్తకం, 1800 పేజీలు కలిగిన పుస్తకం ఇక్కడ ఉంటుంది, కన్యాకుమారిలో ఉంటుంది. అది మీరు వెళ్ళి చదవండి, నేను వెళ్ళి చదివేసి వచ్చా. రామకృష్ణ పరమహంసల వారు రాసినటువంటి 252 పుస్తకాలలో ఎక్కడ కూడా మారు మనసు రాయలేదు. చనిపోతూ చివరిలో ఆయన రాసినటువంటి మాట, యేసు క్రీస్తులో మాత్రమే మారు మనసును నేను గుర్తించానని రాసి చచ్చిపోయాడు ఆయన. కాళికా భక్తి కలిగినటువంటి వాడు. ఆశ్రమ కూడా వెళ్ళేసి వచ్చాను నేను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ప్రకటించే సువార్త మన మందిర విశ్వాసులకి, తోటి వ్యక్తులకి మారు మనసుని గురించి మనం ప్రకటించగలుగుతున్నాము, మన మనసు మార్పును గురించి. పౌలు గారు ఆయన అంటున్నారు, ప్రియులారా, అన్ని విషదపరిచారంట. రెండవది, వ్యక్తిగత సువార్త. ప్రిస్టేజ్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న మందకి మనం వాక్యం చెప్పాలి. ఆ వ్యక్తి ద్వారా, ఇందాక సహోదరులు అన్నట్టు, ఒక్క సమర స్త్రీని ప్రభు పట్టుకున్నాడు, ఊరి వారందరినీ తీసుకొని వచ్చేసింది ఆమె. అన్ని విషదపరచాలి, వ్యక్తిగతంగా పరిచయం చేయాలి. మారు మనసుని గురించి మాత్రమే మనం ప్రకటించాలి. ఈ అంత్యకాలంలో ఇదే అవసరం. మభ్యపెట్టేటటువంటి మాటలు కాదు, భ్రమ కలిగించే మాటలు కాదు, మారు మనసు కలిగించే మాటలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది 3వ మాట. ఇక చివరిదిగా 4వ మాట. మరో అర్ధగంట వరకు చెప్తాను అనుకోవద్దు, 5 నిమిషాల్లోనే. జాగ్రత్తగా వినండి. నరసరావని కంప్లైంట్ చేయండి, అన్నగారు ఈయన మాత్రం తీసుకురాబాకండి, 5 నిమిషాలని 50 నిమిషాలు చేసేసాడు ఇప్పుడని. చాలా సంతోషం, మీరు చాలా మంచివాళ్ళు, చక్కగా మీరు వింటున్నారు. 4వ విషయం మనం ధ్యానం చేసుకుని ముగించుకుందాం మరి 5 నిమిషాల్లో. చూస్తారండి, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 27వ వచనం. అపోస్తల కార్యాలు ఇది మనం ఇందాక చదువుకున్నాం. అయితే ఇందులో 27వ వచనంలో మరొకసారి మనం చదివితే అక్కడ ఏంటంట, 27వ వచనం, ఎవరి సంకల్పం అంట? ఇది మనం తెలియపరచవలసినటువంటి బాధ్యత, దేవుని సంకల్పము. ఈ మాట మనం ధ్యానం చేసుకొని మనం ముగించుకుందాం. జాగ్రత్తగా వినండి. దేవుని సంకల్పం. సంకల్పం అంటే ఏంటండి? సంకల్పము, సంకల్ప అమము, సంకల్పము ఏంటి? ఆ మాటకు అర్థం ఏంటి? సంకల్పము అంటే ఉద్దేశించినటువంటి వాటిని నెరవేర్చడానికి ప్రయాసపడటం. మనం ఒక టార్గెట్ పెట్టుకుంటాం, ఆ టార్గెట్ని రీచ్ అవ్వటానికి మనం ప్రయత్నం చేస్తాం. పౌలు గారు అదే పని చేశారు కదండి. నేను గురి ఎద్దుకే పరిగెస్తున్నాను, నా పరుగుని కడముట్టించేశా అంటాడు కదండి. అలాగే ఇక్కడ ఏమంటున్నారంటే, పౌలు గారు పెద్దలను పిలిపించి వాళ్ళకి చెప్తున్న మాట ఏంటంటే, మీరు మీ విశ్వాసులకి, మీ సంఘానికి మీరు ఏం బయలుపరచాలంటే దేవుని సంకల్పాన్ని మీరు బయలుపరచాలి. ఎవరి సంకల్పాన్ని పరిచయం చేయాలి? దేవుని సంకల్పాన్ని. అంతేగాని మన సంకల్పం కాదు కదండి. నేను పరిచర్యలో చాలా కష్టపడుతున్నాను కాబట్టి మీరందరూ నాకు ఒక మంచి బండి కొరకు ప్రార్థన చేయండి చెప్పే సేవకులు చాలామంది కనబడుతున్నారు కదండి. కష్టపడి మీ కొరకు కన్నీరు గారుస్తున్నాను కనుక మోకాళ్ళు అరిగిపోతున్నాయి, ఒక మంచి డన్లప్ బెడ్ కొనివ్వండి. మన సేవకుడు ఒక మాట అంటున్నాడు, ఈ మాట విశ్వాసంతో కదండి. మనందరం సేవకులం కనుక మనం ఈ మాట చెప్తున్నా. ఎవరి సంకల్పం సంఘంలో బయలుపరచబడాలి? దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. అది ఏమైందో నువ్వు విశ్వాసులకి బయలుపరచాలంటే ఆ సంకల్పాన్ని ముందు నువ్వు వినాలి. అర్థమవుతుందా లేదండి? ముందు దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని మనము వినాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దాన్ని తీసుకుని వెళ్ళి ప్రజలకు మనం తెలపాలి. అసలు మనం ఎందుకు దేవుని పరిచర్యలో, ఎందుకు మనం దేవుని బిడ్డలుగా మనం ఏర్పాటు చేయబడ్డాము, దేవుని చిత్తం మన పట్ల ఏంటో అది మనం గ్రహించాలి. మీకు ఒక మాట చెప్తాను, గమనించండి ప్రియులరా. సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? ఆదివారం పరిచర్యకి వచ్చే ముందు కదండి కన్నీరు గారుస్తాడు. ఎంత కన్నీరు గారుస్తాడంటే చెప్పలేం. అర్థమైందా? ఏమని కన్నీరు గారుస్తాడు తెలుసా? ప్రభువా, నా బిడ్డలు ఆకలితో వస్తారయ్యా,
ఎవరెవరికి ఏది పెట్టాలో నాకు తెలియదయ్యా, ఎవరెవరు ఏ రకమైన ఆకలితో వస్తారో నాకు తెలియటం లేదయ్యా. నువ్వు బయలుపరచు స్వామి, నువ్వు మాట్లాడయ్యా. ఆ విధమైన ఆహారం నా చేతికి అందించయ్యా, అది నేను పెట్టాలి స్వామి. కన్నీరు గార్చడం మొదలుపెడితే ప్రభు దివ్యమైనటువంటి ఆహారం, నీ సంఘాన్ని బలపరిచి నీకు సపోర్ట్ చేయగలిగినటువంటి విధానమైనటువంటి ఆహారాన్ని ప్రభు నీ చేతిలో, నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ మనసులో ఆయన నింపుతాడు. అందుకని అంటాడు, నువ్వు నోరు బాగా తెరువుము. నువ్వు తెరవకపోతే ఆయన ఏమి నింపుతాడండి? నువ్వు నోరు బాగా తెరవాలి, ప్రభుతో నోరు తెరుచుకో ఉండాలి. నోరు తెరుచుకో, ప్రభా నింపు నాయన, నింపు నాయన. నింపుమయా నీ ఆత్మాభిషేకముతో, నింపుమయా నీ ఆత్మాభిషేకముతో, నిండుగా నా హృదయం పొంగి పొల్లునట్లు, నిండుగా నా హృదయం పొంగి పొల్లునట్లు, నింపు యేసయ్యా, నింపు యేసయ్యా, నింపు యేసయ్యా, నింపు యేసయ్యా, నింపుమయా నీ ఆత్మాభిషేకముతో. ప్రభు అంటాడు ఈ మాట. మీరు అడిగితే అంట దేవుడు ఎంత ఆత్మనిస్తారంటే కొలతలేని ఆత్మనిస్తారంట దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిలిగ్రహం గారు ఆయన పెద్ద వాక్యం చెప్పడండి, పెద్దగా వాక్యం చెప్పడు. 24 గంటలు ప్రార్థనే, 24 గంటలు ఏడిపే. ఏం తక్కువ ఉండే ఆయనకి? 24 గంటలు ఆడొస్తాడు ఆయన, మూలగొచ్చాను మూలగత ఆడొస్తాడు. ఆడికి వస్తాడు స్టేజ్ మీదకి, లక్షల మంది ప్రజలు అక్కడ కూర్చో ఉంటారు. వాడి ముందుకు వచ్చి ఏదో 4 మాటలు అంటాడు, సింపుల్గా సండే స్కూల్ పిల్లలు కలిగినటువంటి మాటలే. ఆ మాటలు లక్షల మంది హృదయాలు కదిలింప చేస్తాయి. కారణం ఏంటంటే ఆయన కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని చేతి నిండా ఆయన వైపు అడుక్కుంటాడు. ఆ చేతి నిండా, ఆ నోటి నిండా, తన బ్రతుకు నిండా నింపుకుంటాడు. అవన్నీ తీసుకొచ్చి ప్రజల మధ్యలో కుమ్మరిస్తాడు. లక్షల మంది ప్రజల మధ్యలో మార్పులు చూస్తాడు ఆయన. విలేకరు అడిగాడంట, ఏంటి ఇంత అద్భుతమైన సాక్ష్యానికి కారణం ఏంటంటే, నెంబర్ 1 ప్రార్థన, నెంబర్ 2 ప్రేయర్, దెన్ థర్డ్ వన్, మూడవది ప్రార్థన. అమెరికా అక్కడ నుంచి భారత ప్రభుత్వానికి ఒక లేఖ రాశారంట. నేను వచ్చి అక్కడ స్వార్థ ప్రకటిస్తానంటే మన భారత ప్రధాని యాక్సెప్ట్ చేయలేదంట. ఎందుకనంటే ఆయన కనుక వచ్చాడు అనుకోండి, భారతదేశం కాస్త క్రైస్తవ దేశం అయిపోద్ది. ఆయనంటే భయం వెనక్కి. కారణం ఏంటంటే ఆయన కన్నీటితో గడిపేవాడు గనక. రిలరా, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే మనందరం కూడా వాక్యంతో నింపబడాలి, దేవుని సంకల్పం చేత నింపబడాలి. ఆయన సంఘానికి ఏది చెప్పాలి అని ఆయన అనుకుంటున్నాడో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా ఏం మాట్లాడాలని, ఏం చెప్పాలని నీ ఉద్దేశం ఏంటి చెప్పు ప్రభువా. ఒక కుక్కలాగా యజమాని తట్టు చూస్తున్నట్టుగా లాగా మోకరించి అడగటం మొదలు పెడితే ప్రభు అంటాడు, ఇది నా బిడ్డలకి, వాడికి ఇది అవసరం, ఆ అమ్మకి ఇది అవసరం, ఇది తీసుకుపోయి పెట్టు. అది కనుక తీసుకుపోయి పెడితే వస్తున్న విశ్వాసులు కలిగే ముఖంలో కళ, ప్రపంచంలో వారు ఎక్కడికి వెళ్ళినా పొందలేనటువంటి కళ, నీ ద్వారా దేవుడు తన సంకల్పాన్ని బయలుపరుచుకునేటప్పుడు ఆ విశ్వాసులలో కలిగిన కళ ఎవ్వరు కూడా తీసివేయలేని కళ అది. దేవున్నా మనకి మహిమ కలుగును గాక. 4 విషయాలు మనం నేర్చుకున్నాం ప్రియులారా. 1 మాదిరికరమైన జీవితం. అమ్మ చెప్పండి. 1 ఏంటంట? మాదిరికరమైన జీవితం. 2వది ఏంటంట? పూర్ణమైన వినయం భావముతో మనం ప్రకటించాలి. 3వది దేనిని దాచక వ్యక్తిగత సువార్త, మారు మనసును గురించినటువంటి ప్రకటన. ఇవి 3 మనం చేయాలి. చివరిదిగా 4వదిగా దేవుని యొక్క సంకల్పం ఏంటో అది మనం గ్రహించి ఆయన దగ్గరికి మనం వెళ్ళి తీసుకొని అది పంచాలే తప్ప ఎట్టబడితట్ట నీకు వాక్యాలు తెలుసని, ఏమండి, ఎట్టబడితే నీకు తెలుసని ఇష్ట ప్రకారంగా మాట్లాడటానికి నీకు అధికారం ఇవ్వబడాల. ఒక్కవేళ గనక అలాగ చేస్తే 2 శిక్ష. బోధకులారా మీరు బోధకులు కాకుండుడి. ఎందుకో తెలుసా? అందరికంటే బోధకులు డబల్ ధమాకా. జాగ్రత్త. ఎట్టబడితాడు చెప్పడానిక ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంది. చెప్పేవాడు ఆయన, పర్మిషన్ ఇచ్చేవాడు ఆయన.
ఆయన బిడ్డలకి ఆయన ఏ సందేశం ఇస్తున్నాడో ఆయన సంకల్పాన్ని మనం బయలుపరిచేవారిగా ఉండాలి. చివరికి నేను ఒక్క మాట చెప్తా, నన్ను క్షమించాలి, చాలా సమయం తీసుకున్నా. ఒక భక్తుడు ఆయన బర్మాకి వెళ్ళి సేవ చేయడానికి మొదలు పెడితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కుమార్తె చనిపోయింది. ఆయన భార్య మంచం కతుక్కుపోయింది ఆమె. ఎందుకంటే ఇక్కడ మా సహోదరులు చాలామంది ఉన్నారు కనుక, ఎవ్రీ మ్యాన్ విక్టరీ బిహైండ్ ఆఫ్ ఏ, నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు, ఇది కరెక్ట్, అది మీరే చెప్పాలి. ప్రతి పురుషుని విజయం వెనక ఎవరున్నారు చెప్పండి? వాడికి విజయం రావాలన్నా, అడ్రస్ లేకుండా పోవాలన్నా. చాలా సంతోషం. మా స్త్రీలు అలా కాదు, ప్రతి పురుషుని విజయం వెనుక. ఆ దైవ సేవకుని యొక్క భార్య బర్మా ప్రాంతంలో ఉండబడినప్పుడు, బర్మా లాంగ్వేజ్లో ఆ బైబిల్ని తర్జుమా చేస్తున్నప్పుడు అక్కడ ప్రాంత ప్రజలు ఆయన తీసుకుపోయి జైల్లో వేశారంట. ఆయన జైలు అధికారిని అడిగాడంట, రోజు నా భార్యని చూడాలని ఉందని. ఆ భార్య వస్తున్నప్పుడు భార్యకి చెప్పిన మాట ఏంటంటే, నాకు కొన్ని పత్రికలు తీసుకురా, నేను ట్రాన్స్లేషన్ జైల్లో కూర్చొని అన్న. విడుదలైన తర్వాత ఇద్దరు పిల్లలు బర్మా ప్రాంతంలో పిచ్చోళ్ళలాగా మట్టి కొట్టుకొని పోయి జుట్టంతా చింపిరైపోయి, అది చూసిన తర్వాత ఎక్కడో చూసినట్టుంది ఈ పిల్లలు అనుకున్నాడంట. దగ్గరికి వాళ్ళు చూస్తే తన పిల్లలే. అమాంతంగా కౌగిలించుకొని అమ్మ ఎక్కడ ఉందంటే లోపల మంచానికి స్కెల్టన్ లాగా అతుక్కుపోయిందంట. అతుక్కుపోతే అక్కడికి వెళ్ళి భార్య చేపట్టుకొని కన్నీరు కారుస్తుంటే ఆ కన్నీటి బొట్టులు ఆ భార్య చెంప మీద పడితే అప్పుడు కళ్ళు తెరిసిందంట ఆ అమ్మ. అప్పటి వరకు తిండి తిప్పలు లేకుండా మంచానికి అతుక్కుపోయినటువంటి భార్య, ఏమిటండి ఈ దిక్కుమాలి తంతు, మనకు అవసరం ఇది అనాల్సిన భార్య అంటున్న మాట ఏమిటంటే, ఆయన చేయిని పట్టుకొని అవనిందంట, నువ్వు పట్టుకున్న దైవ సంకల్పాన్ని విడిచిపెట్టద్దు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు బర్మాలో 100-90% క్రైస్తవులుగా మార్చబడటానికి కారణం ఆ దైవ సేవకుడు. అనేక సౌకర్యాలు మనం కలిగినప్పటికీ కూడా మనం ఎంత మట్టుకు దేవుని పరిచర్య కొరకు మనం వాడబడుతున్నాం. ప్రియులారా, 4 విషయాలు మనం నేర్చుకున్నాం. మాదిరికరంగా బ్రతుకుతాం, పూర్ణ వినయంతో మనం బ్రతుకుతాం. మూడవది ఏంటంట, నేను మర్చిపోయాను, మీరు చెప్పాలి. మూడవది ఏంటంట, ఏది దాచుకొనక ఇంటింటికి వెళ్ళి వ్యక్తిగత సువార్త, మారు మనసుని గురించిన మాట చెప్పడం. చివరిదిగా 4వదిగా ఆయన సంకల్పాన్ని మాత్రమే మనం ప్రకటన చేయాలి. ఆయన ఏం చెప్తే అది చెప్పాలి తప్ప మన సొంత స్వచిత్తానుసారంగా మాట్లాడటానికి వీలు. ఆ రీతిగా మన సంఘ బిడ్డలను మనం కాచుకొందుముగాక. అందరికి వందనాలమ్మా. ఈ సమయం ఇచ్చిన దేవునికి అలాగే అన్నగారికి వందనాలు తెలియజేస్తాను. దినం మనం విన్నటువంటి వాక్యం ప్రకారం సేవకులంగా పరిచారకులంగా ఒకే ఒక మాట, అదేమిటి అని అంటే, మరి పరిచారకులంగా సంఘానికి సువార్తకు మనం ఏమై ఉండాలి? పరిచారకులం అయి ఉండాలి. అది ఈ దినం మనల్ని హెచ్చరిస్తుంది, మనల్ని జాగ్రత్తగా ఉండమంటుంది. అదేవిధంగా మనము మాదిరికరంగా ఉండాలని కూడా మరి దేవుని బిడ్డల ద్వారా మనం విన్నాం. కాబట్టి మీరు వెళ్ళిన తర్వాత అయినా కూడా ఒకసారి ఏంటి ఈరోజు దైవజనులు ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం మాట్లాడాడు, నేను పరిచారకురాలని, మరి మాకు ఈ మాటలు ఎందుకు వినిపించినావు ప్రభువా అని అడిగితే ఆయనే దానికి మళ్ళీ ఆన్సర్ కూడా ఇస్తాడు. కాబట్టి మనుషులు కాదు కానీ దేవుడు అలా నడిపిస్తాడు. ఆ విధంగా మేము చాలా ఈరోజు ఈ యొక్క సేవకుల సదస్సు కొరకు నాకైతే రాత్రి నిద్రపట్టలేదు. ఏమంటే ఎండ ఎక్కువగా ఉన్నాయి, అనుకున్నవంతమంది వస్తారు రారు కూడా దేవుడు మా ప్రార్థన ఆలకించి చక్కగా దైవజనుల ద్వారా చక్కటి వర్తమానాలు అందించినాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువ, జీవం కలిగిన దేవ యేసుక్రీస్తు ప్రభువ, తండ్రి నాయన ప్రార్థించి నిరీక్షించిన రీతిగా ప్రభువ తండ్రి ఈరోజు సేవకుల సదస్సుని మీకు మహిమకరంగా మీకు ఘనతగా ఎంతగా చక్కగా జరిగించారు ప్రభువ. అయా మీ దాసుల ద్వారా తండ్రి మీరు మాకు తెలియజేసిన మాటలను బట్టి తండ్రి మీకు వందనాలు చేసుకున్నాను దేవ తండ్రి. అయా పరిచారకుడు ఏ విధంగా ఉండాలో మాకు తెలియజేశారు ప్రభువ. అయా ఈ మాటలన్నింటి ప్రకారం మేము జీవించే భాగ్యం దయచేయండి ప్రభువ. సంఘం పట్ల తండ్రి మేము జాగ్రత్తగా నీ పరిచయం చేసే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు దయచేయండి ప్రభువ. అయా మేము తండ్రి నమ్మకంగా తండ్రి అంతం వరకు సహించి తండ్రి నీ పరిచయం చేసే భాగ్యం తెచ్చేయండి ప్రభువ. పౌలు గారు ఏ విధంగా తండ్రి మాదిరికరంగా జీవించారు ప్రభువ తండ్రి, ఆ విధంగా మేము కూడా తండ్రి మా సంఘాలకు మాదిరికరంగా జీవించే భాగ్యం తెచ్చేయండి ప్రభువ.
అయ్యా మీ మాటలన్నీ మేము హృదయంలో ఉంచుకొని ప్రభా తండ్రి మేము తండ్రి అయా మీ యొక్క పరిచర్యను అయా మేము తండ్రి మేము దేవుని పని చేస్తున్నామని ఒక్క శ్రద్ధతో తండ్రి మేము చేసే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ మీరే మాకు సహాయం తెచ్చేయండి. ప్రతి విషయంలో తోడుండి మీ కృప చూపించమని వేడుకుంటూ మీ నామానికే మహిమగత ప్రభావాలను ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామాన్ని పరిశుద్ధం చెల్లిస్తున్నాం. నిన్న నేడు ఏకరీతిగా నా ప్రియా పరలోకనుమ దేవ, మరి నీ కృపా సంకల్పన బట్టి మరి నాయన అదిగో తండ్రి సేవకుల సదస్సు గురించి నా ప్రభా గత మరి ఎన్నో రోజుల నుంచి ప్రార్థించి నిరీక్షించిన రీతిగా ఇవాళ అనుకున్న రీతిగా నా ప్రభా అదిగో తండ్రి చేరి వచ్చిన సేవకులను బట్టి మరి నాయన భారం కలిగి ఆయా ఈ కోడికను నా ప్రభా నడిపిస్తున్న మరి బ్రదర్ నరసారావుని బట్టి సర్లకను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి నాయన అదిగోతండి మా మధ్యకి నాయన అదిగోతండి సహోదరులు మరి నాయన సురేష్ అన్ను మరి ఆయా సహోదరుని తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు. భుజభుజనిలో నుంచి వాళ్ళ ద్వారా నా ప్రభా అదిగోతండి అనేక వాక్యాలు నా ప్రభా నీ కృపను బట్టి నాయన మాకు సేవకులు ఎలా ఉండాలి, పరిచర్య ఎలా చేయాలి నా ప్రభా అదిగోతండి దేవుని యందు విశ్వాస కలిగి ఎలా ఉండాలని నేర్పించిన విధానం బట్టి వందనాలు. అలాగే తండ్రి చేరువచ్చిన బిడ్డలు బట్టి వందనాలు చెల్లించుకుంటూ మరి నాయన ఇంకా నీ సన్నిధిలో సావాసంలో ఆయా నా ప్రభా ఇంకా బలపరుటకు నాయన చేరువచ్చిన బిడ్డలు బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఇంతవరకు చూపి నీ కృపను బట్టి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నా పెట్టతి అని ఇంత ఇచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవం కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి నాయనా ప్రభువా మరణం చెంది సమాధిలో 3 దినాలుండి తిరిగి మరణాన్ని గెలిచి లేచిన మృత్యుంజయుడా యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. నీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం పరిశుద్ధాత్మ దేవుడు మమ్మలను ఆయన ఏ పని యందు మమ్మల్ని అధ్యక్షులుగా ఉంచినాడో వాటి యందు మేము నమ్మకంగా కొనసాగడానికి మాకు నీ చల్లని కృపా కాపుదల నడిపింపు సహాయమును దయచే ప్రభా. నాయన పూర్ణమైన వినయ మనసు కలిగి శోధనలను జయించి మెలకుగలిగి ప్రార్థన చేసే కృపను మాకు దయచేయండి. ఇంటింటికి బహిరంగంగా మారు మనసు విషయమైన బోధన బోధించే వారంగా నాయన యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుడని దేవుని కుమారుడని ధైర్యంగా మేము బోధించినట్లు కృప చూపండి దేవా. ఏది దాచుకొనక ఉన్నదంతయు నీ సంకల్పమును నాయన ప్రభు అనేకులకు పంచిపెట్టు వారంగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. అన్నిటికంటే ఆత్మీయంగా మేము ఎదగడానికి దేవా, జ్ఞానములో ఎదగడానికి దేవా నాయన ప్రభు వాక్యంలో మేము ఎదగడానికి మంచి పేరు పొందుకొని మంచి సత్క్రియలు కలిగి నాయన తిమోతి 1 పత్రిక 3:8-13 ప్రకారం పరిచారకుని లక్షణాలు మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. మెట్టుకు మా కుటుంబాలు మీ సన్నిధిని కలిగి పరిచర్య చేసే కుటుంబాలుగా వెనకకు తిరిగి చూడకుండా నాయన నిత్యరాజ్యమును మేము సంపాదించుకున్నట్లు మమ్మను బలపరచండి, స్థిరపరచండి, ధైర్యపరచండి. ప్రార్థనలో వాక్యాన్ని మేము సంపాదించుకొని అనేకులకు బోధించినట్లు సాయం చేయమని ప్రార్థిస్తూ నాయన వాక్యం అందించిన దైవజనులు, వచ్చిన దైవజనులు వాళ్ళ కుటుంబాల వాళ్ళ పరిచర్యలను దీవించండి. నాయన అధ్యక్షత వహించిన నరసరావు సారు నాయన వారి కుటుంబాన్ని వారి 9 సంఘాల పరిచర్యలు దీవించమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.